నమస్కారం. ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరుండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా సక్సెస్ఫుల్గా వచ్చి లాస్ట్ వరకు తల్లిదండ్రులకి మంచి సపోర్ట్గా, సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉండే అటువంటి బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా తీసుకుంటాము. ఆ సంకల్పం, ఆ ఇష్టం ప్రతి తల్లిదండ్రుల్లో బాగా గాఢంగా దిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మనకి ఉండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది అన్నీ మనం ఏ బుక్లో చూసినా మనకి దొరకదు. ఎందుకంటే అంత ఓపెన్గా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధలు, వాళ్ళ డౌట్స్ దాన్ని దాటుకొని ఎట్లా వచ్చారని అందరూ షేర్ చేసుకోరు. బట్ ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా ఆ బాటనే నడిచి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళు రావాల్సిన అవసరం లే, వాళ్ళ పని అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి అంటే ఈ దీంట్లో పెద్ద వేరే విషయాల్లో ఉండొచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కొరకే యూస్ఫుల్. కానీ మనతో కూడా షేర్ చేసుకోవడం, అందరితో షేర్ చేసుకోవడం అనేది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు వచ్చిన మోటివేటర్స్ అందరూ కూడా ఇష్టంగా అట్లా చెప్పడం అనేది చాలా గ్రేట్. సో ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే మాధురి ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మేడం. మాది నెల్లూరే. ఫస్ట్ డెలివరీ నాకు ఇక్కడ నార్మల్ డెలివరీ చేశారు మేడం. ఏ కాంప్లికేషన్స్ లేవు. బట్ లాస్ట్ కూడా నాకు సర్వీస్ ఓపెన్ కాకపోతే మేడం సపోర్ట్తో నేను నార్మల్ డెలివరీ చేసుకున్నాను. చేసుకునేటప్పుడు మేడం ఏం చెప్పారంటే, టాక్ టు బేబీ, నువ్వు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి నువ్వు టాక్ టు బేబీ చేస్తూ ఉండు, నీకు సపోర్ట్ చేస్తుంది బేబీ అన్నారు. సేమ్ అలాగే మార్నింగ్ జాయిన్ అయితే ఈవినింగ్ కల్లా డెలివరీ అయిపోయింది. అంత పెయిన్స్ కూడా ఏమనిపించలేదు. అలా చేశారు మేడమ్. అండ్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి నేను వినుకొండలో ఉంటాను. వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ చాలా వచ్చాయి. నేను మేడం దగ్గరికి వచ్చాను. మేడం ఇట్లా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే నేను చూసుకుంటాను డెలివరీ టైంకి అని అన్నారు. నాకు ఉమ్మనీరు తగ్గిపోయింది, బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. వెంటనే వచ్చేసాను. వితిన్ 1 month లోపల నాకు 10 ఉండే ఉమ్మనీరు 14కి వచ్చింది. 7.5% ఉండే ఐరన్ వచ్చి 9.5% వచ్చింది. ఏ కాంప్లికేషన్స్ లేకుండా సెకండ్ డెలివరీ కూడా మేడం హెల్ప్తో, దివ్య మేడం హెల్ప్తో నేను నార్మల్ చేసుకున్నాను. చాలా 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 హ్యాపీగా ఉన్నాను మేడం. మీ సపోర్ట్, దివ్య మేడం సపోర్ట్. అండ్ టాక్ టు బేబీ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదు, నేను ఫస్ట్ బేబీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. జస్ట్ చెప్పుకోండి. అండ్ నా బేబీ అయితే చాలా చాలా సపోర్టివ్. ఇప్పుడు నేను బెడ్ మీద ఉన్నా నన్ను అసలు అనుకోడు. అంత బాగా సపోర్ట్ చేశాడు. నేను చెప్పాను, నేను అమ్మకి హెల్త్ బాగాలేదు, పక్కనే ఉండు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే అస్సలకి ఇబ్బంది పెట్టలేదు. ఈ 2 years నాకు ఎలా గడిచిపోయా కూడా తెలియదు. అంత బాగా సపోర్ట్ చేస్తాడు. మీరు జస్ట్ చెప్పుకోండి, టాక్ టు బేబీ కంపల్సరీ చేసుకోండి. నేను సెకండ్ బేబీకి చెప్పుకున్నాను. సేమ్ అలాగే నాకు ఎక్కువ నేను పెయిన్స్ భరించలేను, నువ్వు వచ్చేయాలి త్వరగా అంటే 2-3 కాంట్రాక్షన్స్కి వచ్చేసింది బేబీ. అంత సపోర్ట్, అంత బాగా పనిచేస్తుంది టాక్ టు బేబీ. మీ బుక్ చదివాను మేడం, అన్నీ చేశాను. అది చాలా ఎక్స్పీరియన్స్. మా వాళ్ళందరూ అంటారు ఎట్లా ఇప్పుడేంది నార్మల్ డెలివరీ ఎలా అవుతున్నాయి అని. మేడం హెల్ప్తో చేసుకున్నాను. చాలా చాలా బాగా కన్విక్షన్తో చేసుకున్నారు. ఎక్సర్సైజ్ సెకండ్ టైం ఏమైనా చేయలేదు? ఫస్ట్ టైం అయితే అన్నీ చేశాను. సెకండ్ టైం అయితే ఏం చేయలేదు. బట్ బేబీకి ఒక్కటే చెప్పుకున్నాను, నార్మల్ అవ్వాలి, ఏమి ఇబ్బంది పెట్టకూడదు. అదే ఫీడింగ్. మీ ఫీడింగ్ అందరికీ మేడం, నా స్టాఫ్కి అందరికీ నేను ముందు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి.
వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే ఎట్లా చూసుకున్నారు అంటే ఏదో సిస్టర్ లెక్క చూసుకున్నారు. అంటే ఆ పెయిన్స్ వచ్చినప్పుడు నేను అసలు సపోర్ట్ చేయలేకపోయాను. వచ్చి మసాజ్ చేయడం, అసలు ప్రతి గంట ఒక అరగంట నా దగ్గరే ఉన్నారు మేడం కానీ, దివ్య మేడం కానీ. అందరూ అంత సపోర్ట్ చేశారు. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఇట్లాంటి స్టాఫ్ హాస్పిటల్ మేబీ ఎక్కడ ఉండదేమో. నేను అందుకని మళ్ళీ సెకండ్కి కూడా మేడం దగ్గరికి వచ్చాను. మీ జస్ట్ ఏంటంటే జస్ట్ మీది ఏం చెప్పబలేదు, టాక్ టు బేబీ చెప్పండి, అంత బేబీయే చూసుకుంటుంది, మేడం చూసుకుంటారు. సో హ్యాపీగా డెలివరీ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు అక్కడే ఉండి 9th మంత్లో వచ్చిండొచ్చు కదా, ఎందుకు మధ్యలో వచ్చేసావు? నాకు మేడం వెళ్ళాను కానీ నాకు ప్రతి నెల వెళ్తున్నానంటే హాస్పిటల్ చెకప్కి భయం వేస్తుంది. అసలుకి ఏంది మంతమ్మో చెకప్కి డేట్ అయిపోయింది, ఏమొస్తుందో అని ప్రతిసారి భయపడేదాన్ని. నా బాధ చూడలేక మా ఆయన ఇక్కడే రండి, నాకు బ్లడ్ పర్సంటేజ్ అవి చూడంగానే మీకు శాంత మేడంకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు వచ్చేయండమ్మా నేను చూసుకుంటాను అన్నారు. అలాగే చూసుకున్నారు మేడం, మాట ఇచ్చారు. అలాగే నాకు సపోర్ట్ చేసి నాకు అట్లాగే చేశారు. నీకు భయం అనిపించలేదా? ఉమ్మనీరు తగ్గిపోయింది, బ్లడ్ తగ్గిపోయింది, ఇంకా నువ్వు చెప్తున్నావు కదా అక్కడ ఉన్నప్పుడు ప్రతిసారి భయం ఉండేది, కాంప్లికేషన్ వస్తుందా? ఇక్కడ అట్లా లేదు మేడం. ప్రతి వీక్కి చెకప్ ఉండేది. ప్రతిసారి మేడం రివ్యూ చూసేది. ఒక 20 నిమిషాలు చూసి ప్రతి కేసు చూసి, దివ్య మేడం అయితే చూసి నీకేమన్నా తగ్గిందా, ఈ మెడిసిన్స్ వాడుకో అని చాలా సపోర్ట్ చేశారు మేడం. మేడం సపోర్ట్ కూడా చాలా ఉంది. ఆ మేడం చెప్పిన ఆ మెడిసిన్స్ వాటి వల్ల అంతా నాకు 1 month లోపల చాలా రికవర్ అయ్యాను. సరే, సంతోషం. అరుణ మేడం వాళ్ళతో మాట్లాడతారు. హాయ్ అండి, నా పేరు శరత్ అండి, మాది వినుకొండ. నేను ఒకసారికి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని మళ్ళీ వచ్చాను పైకి, ఒకసారి మేడం గారు చెప్తానని ఇట్లా అని. మా ఫస్ట్ బేబీకి టాక్ టు బేబీ వర్క్ అయింది. నేను అయితే తిను బుక్ చదువుతూ ఉండేది, బాగా వర్క్ అవుతుంది అంటండి అది ఇది అంటే నేను నమ్మలేదన్నమాట. అలా ఉంటుంది. ఇంతవరకు మా బ్రదర్కి 2 పాపలు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా అసలు దీని గురించి టాపిక్ రాలేదు, ఎప్పుడు వినలేదు, ఎలా ఉంటుందో అని చెప్పి అన్నాను. లేదండి వర్క్ అవుతుంది, నేను క్లాసెస్కి వెళ్ళాను, చూశాను, విన్నాను అన్నది. సరే అని చెప్పి చూసిన తర్వాత సేమ్ తను ఎలా చెప్పిందో అలాగే బేబీ వినడము. తను ఫస్ట్ నుంచి సాంగ్స్ వింటూ ఉండేది. అంటే ఒక సాంగ్ని కంటిన్యూస్గా డైలీ వినడం అలా ఉండేది. బేబీ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైనా ఏడ్చినప్పుడు ఆ సాంగ్ పెడితే ఆటోమేటిక్గా ఏడుపు ఆపేవాడు అనమాట. ఓకే. అండ్ తను ఫస్ట్ నుంచి లేదు నువ్వు అన్నీ తినాలి, ప్రతి ఫుడ్ తినాలి, ఏది తిన్ను అది అని అలా చెప్తా ఉండేది. అలాగే డెలివరీ అయిన తర్వాత ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఏది పెట్టినా తినేవాడు. ఈవెన్ బిర్యానీ పెట్టినా కానీ వాడు వద్దు అని అసలు అండు. ఏది పెట్టినా కానీ తినేవాడు. అది బాగాలేదు, వద్దు అని అసలు అనేవాడు కాదు. ఓకే. సరే ఓకే, అలా అయిపోయింది. సెకండ్ బేబీకి వచ్చేసరికి మేము మా ఊర్లో చూపిద్దాంలే అని చెప్పని మా ఊర్లోనే చూపించాము. 3rd month వరకు అక్కడే చూపించాము. అక్కడ ఎన్టీ స్కాన్ తీయించిన తర్వాత స్కాన్ రిపోర్ట్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ ప్లాసెంటా ఇలా కిందకి ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేం చెప్పారు. తర్వాత నీకు బీపీ వచ్చే ఛాన్సెస్ నేను బీపీ మెడిసిన్ కూడా ఇచ్చారు. నాకు టెన్షన్ వచ్చి ఇప్పుడు బీపీ ఏంటంటే నాకు ఎప్పుడు అసలు లేదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి లేదు. అలా ఏంటని చెప్పని ఇక్కడికి కాల్ చేసాము. చేస్తే రెండమ్మ ఒకసారి మీ ఇష్టం ఎప్పుడైనా వచ్చేయండి అని చెప్పారంటే సరే అని ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యాము. ఏం అవసరం లేదమ్మా, నువ్వేమీ వాడాల్సిన పని లేదని చెప్పని కూడా అన్నారు. సరే అని చెప్పని మళ్ళీ మా ఊర్లోనే కంటిన్యూ అయ్యాం ట్రీట్మెంట్కి. ఒక 2 months తర్వాత అమ్మ నీకు బ్లడ్ తక్కువ ఉంది, ఉమ్మనీరు తక్కువ ఉందని మెడిసిన్ ఇచ్చారు. అండ్ ఆ మెడిసిన్ వాడినా కానీ ఇంప్రూవ్ అవ్వాలా. ఎవ్రీ మంత్ బ్రాండ్ చేంజ్ చేస్తున్నారు కానీ ప్లస్ ఇంప్రూవ్ అవ్వాలా. సరే తర్వాత ఇంకవన్నీ వద్దు అని 8th monthలో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మేడం మెడిసిన్ ఇచ్చారు అండ్ 2 ఇంప్రూవ్ అయినాయి. అండ్ తిను డెలివరీ టైంకి వచ్చేసరికి మేమైతే ఒక టైం అనుకున్నాం అనమాట. నువ్వు ఈ టైంలోకి వచ్చేయాలి, ఇది మంచి టైం అలా అని చెప్పని అనుకున్నాము. కరెక్ట్గా 5:10 లోపు ఈవినింగ్ 5 o'clock 10 minutes అనమాట. ఆ టైంలో 5.9కి డెలివరీ అయిందని చెప్పని మేడం చెప్పారు. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను అదే అని చెప్పానంటే మన స్టాఫ్ వచ్చి వీళ్ళంతా ఏం లేదమ్మా అని చెప్పని ఆయిల్ మసాజ్ చేసి అంతా చేశారు. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఉండి కొంచెం తన్ని నువ్వేం భయపడొద్దులే అయిపోతుంది అని చెప్పినా కానీ మేడం వచ్చేసి మీరు అందరూ వెళ్ళిపోయింది, తన హస్బెండ్ ఒక్కడిని ఉంచండి అని చెప్పన్నారు. జస్ట్ గట్టిగా ఒక 10 minutes అంతే. పెయిన్స్ కొంచెం ఎక్కువ వస్తున్న టైంలో నన్ను ఉంచేశారు, ఇంక అందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు. మీరు ఉండండి అని అన్నారు. సరే అని చెప్పి నేను అలాగే ఉండి అప్పుడు చెప్పాను అనమాట పాపకి, ఈ టైం ఇదంతా నువ్వు ఈ టైంలోపే వచ్చేయాలి, ఇంకా తర్వాత బాగోదు అని అంటే
1 సెకండ్ అసలు అంతే. అది మా వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి చెప్తే అసలు వాళ్ళు కూడా అసలు స్టన్ అనమాట. అలా ఎలా అని చెప్పని. ఇప్పుడు కూడా తను ఏడుస్తూ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అలాగే ఏడుస్తూ ఉంటే పాల కోసం అని మేము చిట్టి తల్లి అన్నామంటే మాకు అంటే మేము ఫస్ట్ నుంచి అలా పిలిచేవాళ్ళం అనమాట. నా వాయిస్ ఏంటి అంటే రికగ్నైజ్ చేసిద్ది. ఏడుస్తున్నా కానీ లేదంటే అట్లా ఉన్న చిట్టి తల్లి అని నాకు ఆటోమేటిక్గా పక్కకి తిరగడం సైలెంట్ అవ్వడం అట్లా ఉండేది. సో వాయిస్ని ఐడెంటిఫై చేస్తుంది. వాయిస్ ఐడెంటిఫై చేస్తుంది. మా బాబు కూడా చెప్తాడు. చిట్టి తల్లి రోజు నైట్ పడుకునేటప్పుడు చెప్పుకుంటాం అనమాట. పాప త్వరగా వచ్చేసేయ్, అమ్మని ఇబ్బంది పెట్టద్దు చెప్తాడు. ఇప్పుడు కూడా చిట్టి తల్లి చిట్టి తల్లి. తను కూడా అసలు పెద్ద అంటే పక్కనే ఉన్న ఇబ్బంది పెట్టాడు అనమాట పాపని. చిట్టి తల్లి అంటే రెస్పాండ్ అవుతుంది పాప కూడా. ఓకే, అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత బ్లడ్ పర్సంటేజ్ అయితే పెరిగింది అని చెప్పాను. అవును మేడం. దానికి బేబీకి స్పెసిఫిక్గా ఏమన్నా మీరు చెప్పుకున్నారంటే మెడిసిన్ వాడారు? వాడేటప్పుడు దివ్య మేడం చెప్పారు, ఏదైనా శాంత మేడం కూడా చెప్పారు, తినేటప్పుడు ఏదన్నా నేను తింటున్నాను, నీ కోసం తింటున్నాను, ఇష్టంగా తింటున్నాను, అట్లాగే తిను, నువ్వు తీసుకో, నాకు పెంచుకో అని చెప్పమన్నారు. అలాగే చెప్పాము. అది చెప్పుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెడిసిన్ అయితే ముందు నుంచే వాడుతున్నారు? మెడిసిన్ అక్కడ నుంచి వాడుతున్నాను మేడం. ప్రతి మంత్ మెడిసిన్ చేంజ్ చేసేవాళ్ళు. నాకైతే ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు. ప్రతిసారి చెకప్కి భయపడతానే వెళ్ళేదాన్ని, ఏమో వద్దో అని. ఇక్కడికి వచ్చాక ఏదో హోమ్కి వచ్చినట్టే ఉంటుంది. అంటే మేడం కానీ అట్లా రిసీవ్ అలా ఉంటుంది అనమాట. పాజిటివ్ వైబ్తో వస్తాము, ఇక్కడ పాజిటివ్ వైబ్తోనే బయటకు వెళ్తాము. ఒక ఫ్యామిలీ లాగా. అంటే స్టాఫ్ అలా ఉంటారు మేడం. డాక్టర్స్ నర్సెస్ అయితే ఏదో సిస్టర్ లాగా చూసుకోవడం కానీ, లేదులమ్మ అయిపోద్ది, బాగా చేసుకుంటున్నావు, అందరూ దగ్గర చేసుకుంటున్నావు, నువ్వు చేసుకోగలుగుతావు మేడం కూడా, నువ్వు చేసుకో అని చెప్పి ఒక ½ అన్ అవర్ నా పక్కన ఉన్నారు. దివ్య మేడం అయితే చాలా చాలా సపోర్ట్. అయిపోద్దులేమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నానమ్మా, ఏమనుకోవద్దు అన్నారు. నేను మేడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అన్నాను. లేదమ్మా, ఆ పెయిన్స్లో మీకు అర్థం కాదు అనేవాళ్ళు. చాలా చాలా అంటే దివ్య మేడం అంటే అంటే కొంత ఫస్ట్ టైం నాకు ఆండాల్ మేడం ఎక్స్పీరియన్స్ ఉంది దివ్య, బట్ సూపర్ మేడం, చాలా చాలా బాగా చేశారు, చాలా సపోర్టివ్. ఇప్పటికీ అంటే ట్రీట్మెంట్ అదే డెలివరీ అయ్యాక కూడా సపోర్ట్ చాలా బాగుంది. అంటే రావడం, చెక్ చేయడము, బీపీ చెక్ చేయడము, కంటిన్యూస్ మానిటరింగ్, అది ఇంకెక్కడ ఉండదు. ఇది ఇంకా నేను ఎంతమందికి చెప్పానంటే అందరూ ఏంటి 2 చేసుకున్నా, నార్మల్ చేసుకున్నావా, అదేదో విచిత్రం లాగా చూస్తున్నారు. అంటే అట్లా అయిపోయింది బయట సొసైటీ. అంటే అందరు డెలివరీ అయిన తర్వాత కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేస్తారు కదండి. మా అమ్మ వాళ్ళు నార్మల్ డెలివరీ అంటే నార్మల్ అని చెప్పని ఎగ్జైట్మెంట్ తో ఉండేవాళ్ళు. 100లో 1% ఇప్పుడు నార్మల్ అవుతున్నారు. అంటే 2 నార్మల్ చేసుకున్నావు సేఫ్గా, అది 1 డే లోపల పెయిన్స్ రాకపోయినా చేసుకున్నావు అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాయి. అంటే ఇదంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ మేడం సపోర్ట్ వల్లేను అని చెప్పుకున్నాను. అంటే ఎప్పుడైనా సెకండ్ డెలివరీ కష్టం అవుతుంది, సి సెక్షన్ అవ్వచ్చు అనేది ఎవరైనా చెప్పుకున్నారా? ఉన్నారు మేడం. కానీ దివ్య మేడం ఫస్ట్ దానికన్నా సెకండ్ ఈజీది అయిపోద్దమ్మా అని కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇచ్చారనమాట. సో అది బాగా ఉంది, నీకు అయిపోద్ది, త్వరగా అయిపోద్ది ఫస్ట్ దానికన్నాను అని అన్నారు. సో అది చాలా సపోర్ట్. మీరు తీసుకోగలిగారు. నాకు అదేంటంటే అదే మేడం 1 minute లోపల తను వచ్చి ఒక 10 minutes నా దగ్గర ఉన్నారు. ఉండి ఇది ఈ టైంలో వజ్రం అది నాకు ఎందుకో కొంచెం గిలిగా ఉంది అని చెప్పాడనమాట బేబీకి. అండ్ పేగ్ వేసుకోనుందనమాట. పేగ్ వేసుకోనున్నా జస్ట్ 5-9 కల్లా వచ్చింది. మేము చాలా హ్యాపీగా థియేటర్ రూమ్ లోకి తీసుకెళ్ళిన దాకా కూడా నాకు టెన్షన్ ఉంది. 10 minutes అంటే 5కి తీసుకెళ్ళాను మేడం థియేటర్ రూమ్ లోకి. 10 minutes ఉంది, ఇది టైం పడుతుందేమో ప్రాసెస్, ఒక ½ అవర్ పట్టచ్చు, నాకైతే ఐడియా లేదు. 5-9కి వచ్చి పాప పుట్టింది చెప్పారు. అసలు 1 సెకండ్ లో ఎలాగైతే 5:10 లోపు అవ్వాలని అనుకున్నాను, 5.9కి అసలు అది మాకు బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. టాక్ టు బేబీ మేము ఎక్కువ ఏం చెప్పలేదు, బట్ నైట్ టైం మటుకు చెప్పేవాడు. బాబు కూడా చాలా చెప్పేవాడు, రోజు చిట్టి తల్లి అమ్మని ఇబ్బంది పెట్ట బాగా చెప్పేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఈయన ఏం డిస్టర్బ్ చేయడు మేడం. నువ్వు పాపను పట్టుకోవద్దంటే వెళ్ళడు. ఎవరికన్నా ఇద్దామా పాపని అంటే ఇవ్వను మా చెల్లి తన దగ్గర పాప ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు అమ్మని ఇబ్బంది పెట్ట అస్సలు ఎంటర్ కూడా అవ్వడం. 3 days అసలు వాటర్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా అంత ముందు తను అడిగేవాడు. ఇప్పుడు మనం ఏం చెప్పా, ఇంకా ఈ మాట ఒక్కటి చెప్తాం, అమ్మ దగ్గరికి వెళ్ళవాకు, ఇబ్బంది పడ్డదంటే వచ్చి నన్ను అడుగుతాడు, లేదంటే వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు, అసలు తను అడగడు.
అసలుకి Mother ఇబ్బంది baby. పెట్టడు. అంటే ఇది బయట పిల్లల్ని చూస్తున్నాను కదా మేడం, ఇది మటుకు మాకు ఓన్గా మా బాబు అసలుకి చాలా 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 సపోర్ట్. ఇదంతా ఓన్లీ టాక్ టు బేబీ. అంటే మా ఫ్యామిలీలోనే వీటితో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా బ్రదర్ వాళ్ళు కూడా చూసి వీడిని చూసి అంటే వీడి కొంచెం ఇట్లా గ్రాస్పింగ్ పవర్ చూసి వాళ్ళంతా కొంచెం స్టన్ అయ్యి అసలు ఎలాగ అసలు అన్నయ్య మీ వాడు భలే ఇదిగా ఉంటాడు అని చెప్పని వెంటనే నేను చెప్పినా కానీ వన్ టైం అనమాట, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా నేనైతే అదే అంటే మా వాళ్ళకి ఏమన్నా ఒక్కసారి చెప్తే చాలు ఇంకోటి ఇంకా అసలు ఇంకా చెప్పాల్సిన పనే లేదు, అలాగా ప్రిపేర్ అయ్యాడు బాగా. సో ఇదంతా టాక్ టు బేబీ మీరు బాగా చేసిన దానివల్ల అవును మేడం, నమ్మి 100%. ఇష్టంగా చేశారు. నమ్మాం మేడం. మీరు ఎంతసేపు చెప్పారు అనేది కాన్సెప్ట్ కాదు మేడం, టైం కాదు, అంటే మనం ఒకసారి ఎంత చెప్పారా, ఇష్టంగా రెండుసార్లు చెప్పామో అన్నదే. అనేది ఇంపార్టెంట్. And మదర్ బేబీ బాండింగ్ అంత బాగా ఏర్పడిపోయింది అక్కడ. ఒక్కసారి స్ట్రాంగ్ గా చెప్పినా గానీ ఎగ్జిక్యూట్ చేసేస్తారు, లైఫ్ లాంగ్ కూడా అలాగే ఉంటారు, అలాగే సపోర్ట్ కూడా ఇస్తుంటారు. అంటే మనకి ఇక్కడ అదే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది పాసిబుల్లా కాదా అని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ అది క్లారిఫై చేసుకొని ఒక స్టెప్ మనకు ముందుకు వెళ్ళేదానికి హెల్ప్ అయ్యేదే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్. అండ్ అది చెప్పడానికి ఇంకా అంటే అట్లాంటి వాళ్ళందరూ కొంచెం డౌట్ ఉంటుంది కదా మేడం, అలా చెప్పాలని మళ్ళీ వచ్చి చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఎట్లాగ వాళ్ళ స్టేజ్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు, ఎలా ఒక హస్బెండ్ సపోర్ట్ అవసరం, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అవసరం డెలివరీ టైం, ప్రెగ్నెన్సీ టైంలో అంతా కూడా వాళ్ళ సపోర్ట్ ఏంటి, మేమేం చేస్తాం, మేమేం చేయలేం కదా, డాక్టరే కదా అంతా చూసుకోవాలని ఉంటుంది, డాక్టర్ చూసుకుంటారు, కానీ ఎప్పుడు ఉండేది ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఆ ప్రెగ్నెన్సీలో కానీ చాలా మూడ్ స్వింగ్స్ ఉంటుంది, డౌట్స్ ఉంటుంది, అవంతా క్లారిఫై చేస్తూ నేను ఉన్నాను నీకు తోడుగా, నీకు నీ బేబీకి నేను తోడుగా ఉన్నాను ఒక్క లైన్ వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎంత పెయిన్ అయినా బేర్ చేసుకునే కెపాసిటీ. సేమ్ థింగ్ మీరు చేశారు కాబట్టి ఆ రోజు అవును మేడం. ఆ సపోర్ట్. అంటే నాకు భయం, నేను మాట్లాడలేను అన్నా కూడా ఒకవేళ తనకి కష్టమై ఉండేది, కానీ మీరు వెళ్ళి నీకేం కాదు నేను ఉన్నాను అన్నది ఆ ఒక్క సపోర్ట్ తనకి. అంతే మేడం, నేను చెప్పింది అయితే ఏం అవసరం లేదు, ఇంకా 10 నిమిషాలు అయిపోయింది, నువ్వు ఓపిక పట్టు, నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నావు అంటే 3 months 4 months నీకు ఇంకా ఇబ్బంది పడతావు, 10 minutes కదా వెయిట్ అంతే. కరెక్ట్గా 10 to 15 minutes లోపే థియేటర్లోకి తీసుకెళ్ళాం. మేడం నేను పిలిచాను అనమాట, శాంత మేడం అంటే మేడం బాగా పెయిన్స్ వస్తున్నాయంటే వచ్చారంటే రామ్మా అని చెప్పి విత్ ఇన్ 5 seconds స్టాఫ్ మొత్తం అక్కడికి వచ్చేసారు ఆపరేషన్ థియేటర్ దగ్గర. అసలుకి మేడం అందరూ చుట్టూ నేను దత్తాత్రేయ నువ్వు అనబలేదమ్మా మేము అంటామని చెప్పి స్టాఫ్ అంతా దత్తాత్రేయ అన్నారు. అది చాలా గుర్తుండిపోయింది. అంటే స్టాఫ్ మొత్తం దేవుణ్ణి అట్లా నా కోసం అలా అనడము చాలా బాగుంది. అండ్ నేను చెప్పుకున్నాను మేడం, ఫస్ట్ బేబీని జాండీస్ అని చెప్పి పెట్టారు, హాస్పిటల్లో పెట్టారు 2 days. నేను ఈ బేబీకి చెప్పుకున్నాను, నువ్వు మటుకు ఈసారి నా పక్కనే ఉండాలి, నా ఫీడ్ తీసుకోవాలి అని. అలాగే ఉంది. సో ఇప్పుడు ఏం బేబీకి ఏం లేదు మేడం. వీడెప్పుడు అలాగ వచ్చేసరికి మాకు భయం వేస్తుంది. అంటే 2 days బాక్స్లో ఉంచారు. అండ్ ఈ పాపకైతే నువ్వు అసలు ఏం కాంప్లికేషన్ లేకుండా రావాలి, ఆ అమ్మకి నీకు ఏం ఇబ్బంది ఉండకూడదు, నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఇలా ఇష్యూస్ అని చెప్పారంటే అంతే, అసలు ఏం ఏం ఇష్యూస్ లేదు. లేదు. హెల్తీగా ఉంది, నా పక్కనే ఉంది. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అది మనం ఓన్గా చేస్తే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇన్ని జస్ట్ టాక్ టు బేబీ చేసినా ఖచ్చితంగా మీరు అందరు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Thank you.